హాయ్ హలో అందరూ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మరి ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులను ఏ రకంగా అరెస్ట్ చేశారో మనం చూసాం. వారిని అరెస్ట్ చేయడానికి ఈ కూటమి చేసినటువంటి ఒక కుట్ర ఈరోజు ఆధారాలతో సహా బయటకు వచ్చింది. ఆ ఆధారాలు ఏంటనేది కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తాను నేను. మీ అందరికీ తెలిసేది వైసీపీ హయాంలో స్కామ్ జరిగిందని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్పారో దానికి ఆధారాలు లేవు. కుట్రలు, కుతంత్రాలు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీటన్నింటినీ పెట్టి ఒక లేని కేసును సృష్టించి స్కామ్ జరిగిందని చెప్పి సృష్టించి వాళ్ళ వైఫల్యాలను డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమం అద్భుతంగా చేశారు. దానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ కేసు అసలు స్కామే జరగలేదు అనడానికి కోర్టులో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. 21 తప్పులు ఉన్నాయి వీళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్లో అంటే మరి కేసు ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా కేసులో బలం ఉంటే కనుక ఖచ్చితంగా బలమైనటువంటి ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచేటువంటి వాళ్ళు. కానీ లేదు, కల్పితాలు కాబట్టి అతకదక్కడ. కోర్టుకు కావాల్సింది బలమైనటువంటి సాక్ష్యాలు కాబట్టి అక్కడ తేలిపోయింది. కోర్టులో కూడా తేలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొక ఊహించినటువంటి ఒక మలుపు. ఏమిటి ఆ మలుపు అంటే, ఒక మానసిక రోగి ఇచ్చినటువంటి వాంగ్మూలంతోనే ఈ కేసు మొదలైంది. ఇందులో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి గారి, ధనుంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, గోవిందప్ప ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసింది దేని బేస్ చేసుకొని చేశారంటే, ఒక మానసిక రోగి ఇచ్చినటువంటి వాంగ్మూలంతోనే ఇవన్నీ అరెస్టు చేయడం జరిగింది. అంటే ఇక్కడ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి అయినటువంటి సత్యప్రసాద్ ఒక దీర్ఘకాలంగా మానసిక రోగంతో బాధపడుతూ ఉన్నాడు. దానికి సంబంధించి డాక్టర్ ఎన్లూరి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఇది ప్రిస్క్రిప్షన్ బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ సత్యప్రసాద్ 50 సంవత్సరాల వయసు, 23/9/2024 ఈ డేట్ కూడా గమనించండి. ఇక్కడ 23వ తారీఖు 9వ నెల 2024లో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గతంలో ఉందనుకోండి, మళ్ళీ ఏదో సృష్టించారు, క్రియేట్ చేశారనేటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పక్కా ఆధారాలు. అదేవిధంగా శ్రీమతి పి విజయ పద్మ వీళ్ళు ఆ సత్యప్రసాద్కి ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇది 2024లో సత్యప్రసాద్కి వైద్యులు ఇచ్చినటువంటిది, ఈ 2025లో ఇచ్చినటువంటిది. ఇది ఈ రకంగా మానసిక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వాంగ్మూలం తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కాపీలన్నీ కూడా ఇప్పుడు బయటికి వచ్చినాయి. బయటికి వచ్చిన తర్వాత మరి ఇది ఎంత కుట్రకు పాల్పడ్డారో ఏంటనేది దీన్ని బట్టి ఈ యొక్క ఎవిడెన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క ఎవిడెన్స్ ఇప్పుడు కోర్టులో వీళ్ళు సబ్మిట్ చేయొచ్చు. కేసు కీలక మలుపు కూడా తిరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇదే కాకుండా గతంలో వాసుదేవరెడ్డికి సంబంధించి కూడా ఈ దీంట్లో కార్పొరేషన్లో పనిచేసినటువంటి బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి ఆ వ్యక్తిని కూడా బంధించి బెదిరించి 3 సార్లు కోర్టులో పిటిషన్ కూడా వేశారు, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి వాసుదేవరెడ్డి. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఈయనను కేంద్ర సర్వీసులకు పంపిస్తామని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చిన తర్వాత మరి ఈయన కూడా వాంగ్మూలం ఇచ్చాడు. 3 సార్లు కోర్టుకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత అన్నీ మారిపోయినాయి. అంతకుముందు కేంద్ర సర్వీసులకు పంపనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆయనకు అనుమతులు ఇచ్చేసింది, పోండి అని చెప్పి క్లియరెన్స్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అదొకటి. ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ ఇద్దరు ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా అప్రూవర్గా మారతామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో పిటిషన్ తీసుకోలేదు. అసలు మీ కేసులో ముందు అరెస్ట్ కావాలి కదా, అరెస్ట్ ఎందుకు కాలేదు? మీరు రిమాండ్ ఖైదీగా ఉండాలి కదా, రిమాండ్ ఖైదీగా లేరు, అరెస్ట్ కాలేదు. ఏం కాకుండా అప్రూవర్గా ఎట్లా మారతారు మీరు? ఇది న్యాయ వ్యవస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి కోర్టు సీరియస్ అయింది. ఆ తర్వాత ఏం చేశారంటే వీళ్ళిద్దరి చేత ముందుగా హైకోర్టులో ఒక ముందస్తు ఒక బెయిల్ పిటిషన్ వేయించారు. సో వీళ్ళకు బెయిల్ వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఇటు సిట్టు కూడా చెప్పింది. మిగతా వాళ్ళ విషయంలోనేమో బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు, వీళ్ళ విషయంలోనేమో లేదు వేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు సమర్పించినటువంటి పత్రాలు కరెక్ట్ లేవని చెప్పి హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే అరెస్ట్ కాకుండా ఉంటారు. సో అప్పుడు ఈ అప్రూవర్గా పిటిషన్ వేయొచ్చు, తద్వారా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఇంకా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేసింది సిట్టు. కానీ అవన్నీ కూడా ఇక్కడ న్యాయస్థానంలో పారలేదు. వాళ్ళిద్దరు కూడా ఎవరైతే సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి వెనకడుగు వేయాల్సి షాక్ అయ్యారు. ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఇట్లా వీళ్ళ కుట్రలు అనేటువంటివి ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. మనం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఆపాలని చాలా ప్రయత్నం చేశారు.
అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిలు మీరు 161, 164 దాని ఆధారంగా మీరు ఎట్లా ఈ వ్యక్తి తప్పు చేశారని చెప్తారు? ఏ ఆధారాలు లేవు కదా. దాన్ని బేస్ చేసుకొని మేము బెయిల్ ఇవ్వకుండా ఎట్లా ఉంటాం? ఖచ్చితంగా బెయిల్ ఇస్తామని చెప్పి మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం కానీ, ధనంజయ రెడ్డికి, కృష్ణమరెడ్డికి, గోవిందప్పకి వీళ్ళందరికీ కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే మనం చూసాం ఇప్పుడు సిద్ధార్థ లూత్రా గారు కోట్లు తీసుకుంటున్నాడు. ఏపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడతా ఉంది ఆ వ్యక్తికి. మరి ఆయన ఏకంగా ఏసీబీ జడ్జినే తప్పుపట్టారు. ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పి సిఫారసు చేసిన ప్రభుత్వానికి అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా మీలాంటి మీరా నీతులు చెప్పేదని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళ తప్పిదాలన్నీ న్యాయస్థానంలో తెలిసిపోతున్నాయి. వాళ్ళే తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. సో ఈ క్రమంలో ఎవడు దోవిన గుంతలు వాడే పడతారని చెప్పి వీళ్ళు ఏదైతే లేని ఒక స్కామ్ను సృష్టించారో అదే ఈ కూటమి ప్రభుత్వానికి గట్టిగా తగులుకుంది. టీడీపీ లిక్కర్ స్కామ్ అని చెప్పి టీడీపీ పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు క్షమాభిక్ష పెట్టించినటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా మరి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. దీన్ని కూడా వైసీపీ మీదకి నెట్టేసే ప్రయత్నం. ఆ క్రమంలో కూడా ప్రజల్లో నవ్వుల పాలు అవుతూ ఉన్నారు. ఒక రోజు ఒకటి చెప్తా ఉంటే బొంత ఇది అతుకుల బొంత అనమాట. అంతా పక్క ఆధారాలు ఉంటేనేమో ప్రజలు కూడా నమ్ముతారు. ఇది అతుకుల బొంత అని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళ మీడియా గిలగిల కొట్టుకుంటూ ఇక డ్యామేజ్ జరిగింది, కల్తీ కంపు అంటుకుంది టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి స్టైల్ మార్చాలి, సిబిఎన్ గారు సీరియస్ కావాలి, ఆల్రెడీ అయ్యారు, తన పార్టీ నాయకులు తప్పు చేసినా అరెస్ట్ చేస్తారు, సహించరని ఇట్లా కవరింగ్ను మొదలుపెట్టారు. సో ఫైనల్గా అయితే వైసీపీ లిక్కర్ స్కామ్ చేయలేదు అనడానికి వారి చేతిలో బలమైనటువంటి ఆధారాలు అయితే మరి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువైపు కూటమి మాత్రం అబద్ధాలని నమ్ముకొని కోర్టులో చెప్పేటువంటి ప్రయత్నం అక్కడ నవ్వుల పాలు అవుతున్నారు. కోర్టులు నవ్వుల పాలు అవుతున్నారు, ప్రజల్లో నవ్వుల పాలు అవుతున్నారు. సో ఇది పరిస్థితి. సో మరి ఈ అంశానికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.